ఇప్పుడు కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల్ని వేసింది. ఆ డీసీసీ అధ్యక్షుల పదవులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి. అసలు ఎవరికి ఇచ్చిర్రు మీరు పదవులు, ఎందుకోసం ఇచ్చిర్రు, అసలు సంబంధం లేని వాళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు, ఇవి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. డీసీసీ అధ్యక్ష పదవులు కొంత పార్టీలో పనిచేసిన వాళ్ళకో, పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళకో, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకో ఇవ్వకుండా అసలు ఎవరో తెలియని వాళ్ళకి, ఎక్కడోళ్ళకో ఎవరో రిఫర్ చేస్తే ఎవరికో పదవులు ఇచ్చిర్రు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. జరుగుడే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న చాలా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి లాంటి చాలా సీనియర్ నాయకులు కూడా ఇవాళ పార్టీ ఇచ్చిన ఈ పదవులని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి పదవులు ఇచ్చిర్రు, లేకపోతే పార్టీలో నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, అసలు మీరు పదవులు ఎట్లా ఇచ్చిర్రు అనేది చూసుకున్నారా ఏమన్నా? ఏ ప్రాతిపదికన మీరు ఈ పదవులు ఇచ్చిర్రు? పార్టీని ఫిరాయించిన వాళ్ళు చెప్పిన వాళ్ళకి మీరు పదవులు ఇస్తారా? పార్టీలో ముందు నుంచి ఉండి కష్టపడి ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి మన వెంట ఉన్నటువంటి వాళ్ళకి నాయకులకి ఇవ్వకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే అసలు సంబంధం లేని నాయకులకి డీసీసీ అధ్యక్షుడు పదవులు ఇచ్చిర్రు. అసలు ఏంది మీరు ఇస్తున్న పదవులను ఒకసారి చూసుకున్నారా? ఎవరికి ఇచ్చిర్రు, ఏం జరుగుతుంది అనేది ఇది నార్మల్గా మాట్లాడుకున్నాడు కాదు, వాళ్ళు ఏకంగా వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకొని పోయిరట. ఆమెకు కొంతమంది లెటర్లు రాసిన వాళ్ళు కొంతమంది అయితే, ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే, ఇట్లా రకరకాలుగా ఆమె దృష్టికి కూడా తీసుకుపోయిరట. ఇది ఇక్కడితోనే ఆగది, అధిష్టానం దృష్టికి కూడా తీసుకొని పోతాం. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడితోనే ఆపము, హైకమాండ్ దృష్టికి కూడా తీసుకొని పోతాం దీన్ని అంటున్నారు.